వెయిట్ బంటి నిజంగానే అమ్మాయిగా మారిపోయాడా? వినటానికి వింతగా ఉన్నా నమ్మటానికి నామినీ నేనే. బంటి ఇప్పుడు అబ్బాయి కాదు, బాతికేల అమ్మాయి. హా? మీ 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 బంటి చూడడానికి ఎలా ఉంటాడు? చిచి, ఎలా ఉంటుంది? షీఈ్ జస్ట్ ఎ నార్మల్ గర్ల్ విత్ లాట్స్ ఆఫ్ ప్రేమ, అలక, కోపం అన్నీ కలగలిపిన యాంటిక్ అమ్మాయిలా ఉంటుంది. నేను స్వభావం అడగలేదు విరాజ్ గారు, అవతారం అడిగాను, ఇమేజ్ కోసం. అలా అయితే చూడ్డానికి సావిత్రిలా సున్నితంగా ఉంటుంది, కానీ చేష్టలే సమంతలా నాటీగా ఉంటాయి. చాలు ఐ కెన్ ఇమాజిన్లే. తర్వాత ఏమైందో కంటిన్యూ చేయండి. ఇంకేముంటుంది, ఒకటే మ్యూజిక్. ఇదేంటి నా వెంటే వస్తుంది? ఓయ్, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నువ్వే నా ముందు నడుస్తున్నావు. పో. ఓరి దినేశాలు. ఆగాగాగు, నేను వెళ్ళే దారిలో ఎందుకు నడుస్తున్నావు? వాస్తవంగా చూసుకున్నట్లయితే నువ్వేనా వెనుక నడుస్తున్నావు. 1 minute, నువ్వు అబ్బాయిగా మారిపో. ఇదేంటి మారట్లేదు? ఏం కావాలి నీకు? ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? వస్తున్నా ఉండు. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడితే అది రోగం, కానీ అబ్బాయిల వెంట అమ్మాయిలు పడితే అది యోగం. దానికి పెట్టి పుట్టుండాలయ్యా. అయినా కత్తిలాంటి అమ్మాయి వెంట పడుతుంటే 10 మందికి చెప్పుకోక ఇన్ని ప్రశ్నలు ఇస్తావేంటి? నీకు అర్థం కావట్లే. మా అమ్మ చూస్తే చంపేస్తుంది. ప్లీజ్ నా వెనక రాకు, నీకు దండం. ఏరా, నిన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళావు? మంచిదని శివాలయంలో నిద్ర చేసి వచ్చాను. నిన్న గ్రహణం రా, ఏ గుళ్ళు ఉండవు. అమ్మది నమ్మ దెబ్బడిపోయింది. కంటి చూపుతాను చంపేసేలా చూస్తుందేంటి? అమ్మ కొట్టద్దమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ కొట్టద్దమ్మా, కొట్టద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మ, తగులుతుంది అమ్మ, ప్లీజ్ అమ్మ. ఈసారి తాత ఇంటికి రానులే. ఎవరిని చూస్తుంది మా? అమ్మదినమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఏం కావాలమ్మా? మీ అబ్బాయి ఆంటీ, నరసింహకి నీలాంబరిలా, గీతాకి ఆర్యాలా, మీ అబ్బాయికి నేను వన్ సైడ్ లవర్ని. ఏరా, చెప్పలేదు? నాకు చెప్పిందే ఇప్పుడు. ఇంకా యాక్సెప్ట్ చేయలేదా ఆంటీ? స్టిల్ వెయిటింగ్, తిరుగుతున్నా. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. బాయ్ రా. బాయ్. బాగుంది కదా? అవును కదా, నేను అదే అనుకుంటున్నా. అనుకోకు, నీకన్నా 2 ఏళ్లు పెద్దది, అక్కలాంటిది. నీకెలా తెలుసు? నిన్న మధ్యాహ్నమే ఇంటిపైకి రెంట్కొచ్చింది, సాయంత్రం మన ఇంట్లోకి వచ్చింది. బాగా అల్లరి పిల్ల, చూసావుగా? అల్లరి పిల్లేంటమ్మా, అసలు పిల్లే కాదు. కొంపతీసి ఏంజెల్ అంటావా? అవును, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వేసావా? అందులో శ్రీదేవి ఎలానో ఇక్కడి పిల్లలా. రే, అమ్మాయిని చూడగానే నువ్వు పడిపోతావని తెలుసు గాని, మరి అమ్మ ముందే ఇలా పులిహార కలిపితే బాగోదు. అమ్మ నీకు చెప్తే అర్థం కావట్లే. దా వచ్చి కూర్చో, చెప్తా. కూర్చో. అసలు నీకేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో అనుకుంటా, చుట్టూ చీకటి, సడన్ గా ఆకాశంలో మెరుపులు. ఆ వెలుగులో బంటిగాడు అమ్మాయిగా మారిపోయాడు. బంటి అంటే ఇప్పుడు అబ్బాయి కాదు, బాతికేల అమ్మాయి. బంటి ఎవరు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? బంటిగాడు. అర్థమైంది, బాగా అర్థమైంది. నిన్న రాత్రి తాగిందంతా ఇంకా దిగలేదు. లోపలికి రా, మజ్జిగ. అది కాదమ్మా. రేయ్, పెద్దదైనా పర్లేదు, కావాలంటే నువ్వు ట్రై చేసుకో, కానీ నా పరువు మాత్రం తీయకు. లోపలికి రా. అది కాదమ్మా, చెప్పేది విను. నాకు తెలుసులే, పోరా. అసలు ఏం జరుగుతుంది?
హర హర హరబ్బా హర హర హరబ్బా. అంటే నిజంగానే పవర్స్ ఉన్నాయా నాకు? ట్రై చేద్దాం. స్వామి, నాకు గనక పవర్స్ ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడే కిందికి రావాలి. సారీ, గాలికి 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 వస్తున్నా. హలో, బై మిస్టేక్ ఇవి మావనుకుంటున్నారు, మీవే. ఓ సారీ. అమ్మా, నాకు నిజంగానే ఇన్ని పవర్స్ ఉన్నాయా? ఓయ్, ఖాళీయేనా? బయటికి వెళ్దామా? బయటే ఉన్నాం కదా. ఇక్కడ కాదు, కొంత దూరం వరకు వస్తావని తోడుగా. ఓ, తోడుగా. అమ్మాయిని చూడట్లే కదా. అవును, ఎక్కడికి? సిగరెట్కి. నువ్వు తాగుతావా? నువ్వు తాగుతావు కదా, నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను బాబు. ఏదో తేడా పడుతుంది. నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. అసలు ఎవరు నువ్వు? ఏం చేస్తుంటావు? సీరియస్లీ నీకు నేనెవరో తెలీదా? అంటే మర్చిపోయేంత దెబ్బేం తగలే తలకి. నాకైతే తెలీదు. మరి ఏం చేస్తూ ఉంటావు? మతి మరుపు పోగొట్టుకోవడం ఎలా అనే బుక్ రాసి పబ్లిష్ చేయడం మర్చిపోయాను. ఏమైంది? ఇప్పుడు నిజం చెప్పు. నిజమా? సరే వినైతే, నీకోసమే మీ ఇంటిపైకి రెంట్కొచ్చాను. ఇప్పుడు సిగరెట్ అనే వంకతో నీకు సైట్ కొట్టడానికి వచ్చానంటే ఏమంటావు? జోక్ బాగుందని ఇలా నవ్వేసుకుంటూ వెళ్ళిపోతా. మరప్పుడు నేను అది జోక్ కాదు అని అంటే? అమ్మా, నేను వెళ్తున్నాను. ఓయ్, హాయ్. హాయ్. ఏంటి? పిల్లో. విరాజ్. అమ్మని ఎవరు? నువ్వా?
ఏంటిది? కాఫీ. నేను కాఫీ తాగను, నచ్చదు. తాగితేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. నేను ముందే చెప్పానా తాగనని? అంత చెండాలంగా ఏముండదే. ఏది టివ్వు? బానే ఉందే. అవునా? ఏది లైవ్? ఇప్పుడు బాగుంది. అప్పటిదాకా ఓ రాకిల్ తప్ప మిరాకిల్ తెలియని లైఫ్లోకి అద్భుతం అమ్మాయి రూపంలో 5 అడుగుల ఎత్తుతో 50 కేజీల బరువుతో బుట్ట బొమ్మ లాంటి ఫీచర్స్ వేసుకొని విజిట్కి వచ్చినట్టు అనిపించింది. తెగ ఫీల్ అయిపోతున్నాడేంటి? మీరు ఊహల నుంచి బయటకు వస్తే మనం కంటిన్యూ చేద్దాం. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అదే టాపిక్ కాబట్టి. మామూలుగా సందర్భం లేకున్నా పదే పదే మాట్లాడాలని, అవసరం లేకున్నా పదే పదే చూడాలనిపిస్తుందంటే దాని అర్థం ప్రేమని తను చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. ఎవరు? మా ఎందుకు ఏడుస్తున్నావే? ఇటు చూడు. హో, ఆనియన్స్ ఎఫెక్టా? సరే గాని బట్టలు ఉతికావా? అవెందుకు గుర్తొచ్చారా ఇప్పుడు నీకు? అంటే బయట ఎండగా ఉంది కదా, పైకెళ్ళి బట్టలు ఆరేద్దామని. ఏదో నా వంతు సాయం చేద్దామని. ఇప్పుడు నీ సహాయం కోసం నేనేం కష్టపడను గాని, కావాలంటే స్టోర్కి వెళ్ళి బియ్యం తీసుకురా పో. అమ్మా! ఆంటీ, ఆంటీ, ఏం కావాలమ్మా? మా వాషింగ్ మిషన్ వర్క్ అవ్వట్లేదు. ఈ బట్టలు కొంచెం మీ వాషింగ్ మిషన్ లో వేస్తారేమో అని. సరే, అక్కడ పెట్టి వెళ్ళమ్మా, నే వేస్తాలే. వాళ్ళ బట్టలు ఉతకడానికి మేము మిషన్ కొన్నట్టుంది. వెళ్ళిపోయిందా? అది పైన బోర్ కొడుతుంది. అవునా? నీకు? నాకెందుకు కొడుతుంది? నేను పైన లేను కదా. బేసిక్ నాలెడ్జ్ లేదురా నీకు. ఛీ! ఇందు 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 ఏమైంది? సందర్భం లేకపోయినా మళ్ళీ మళ్ళీ చూడాలని, అవసరం లేకపోయినా మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని ఎవరికైనా ఎందుకు అనిపిస్తుంది చెప్పు? బోర్ కొట్టా? సింగిల్ గానే చావురా పో. ఇందు ఇందు సరే, ఇప్పుడు నువ్వేం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసినావు నా దగ్గర నుంచి? బయటికి వెళ్దామా అని అడగచ్చు కదబ్బా. అమ్మాయిలం, అన్నీ డైరెక్ట్ గా చెప్పలేం, అర్థం చేసుకోవాలి. అదా? సరే, బయటికి వెళ్దామా? నేను రాను దొబ్బాయి, బ్రతిమలాడుకో. అమ్మ చూడట్లే కదా. ఇందు 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 ప్లీజ్, నా కోసం ఇందు, కొంత దూరం వరకు నాతో రావచ్చు కదా తోడుగా, ప్లీజ్. సరే పదా. కొత్త లోకమేదో నాకై వచ్చి చూసే, నీతో వేసే అడుగే ప్రేమ ప్రయాణం అవుతుంది. ఓయ్, 25 years నుంచి ఇక్కడే ఉంటున్నా, నాకే ఈ ప్లేస్ తెలీదు, నీకెలా తెలుసు? చూడగానే ఏమనిపించింది? ఒక దమ్మేలా అనిపించింది. నీ అన్రొమాంటిక్ ఫెల్లో అలా ఎక్కడ తగిలాడు? ఇందు ఆగు, ఎక్కడికి? ఏమైంది అలా వచ్చేసావు? కోపం వచ్చిందా? బ్రాండ్ ఏదైనా ఓకేనా? ఉన్నాయా? నువ్వెప్పటి నుంచి తాగడం మొదలు పెట్టావు? సారీ, ఎక్కడివి? కొనుంచా, నీకోసమే.
కనులలోన కనులు కలిసే కదే మనసులోన మనసు మురిసే కదే మాటలోన మాట కలిసే కదే ఏమవుతున్నా నీకు సిగరెట్ అంటే ఇష్టమా? కాదు, కోపం. అందుకే కాల్చి పడేస్తూ ఉంటా. ఆ, ఎందుకంత కోపం? ఏం చేస్తాం, అబ్బాయిల లైఫ్లోకి అమ్మాయిలు వచ్చేసాక మనశ్శాంతి కోసం మందు సిగరెట్లు కూడా వచ్చేస్తాయి. ఓహో, నీది దేవదాస్ స్టోరీయేనా? అంత లేదు, నేను కొంచెం అమ్మాయిల విషయంలో వీక్ అంతే. యూ మీన్ ఆ, అంతా దీర్ఘాలు తీయకు. అప్పట్లో మన జీవితంలో లవ్ రాసి పెట్టలేదు అంతే. మరిప్పుడు? నువ్వు చెప్పు, ఉందంటావా లేదా? ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది కదా నీకు? ఆ? కనులలోన మనసులోన ఓయ్, ఎక్కడికి? మాటలోన ఇందు ఆగాగు. ఇందు నీకు చెప్పనా? కానీ ఏం చెప్పాలనుకున్నా కళ్ళలోకి చూసి చెప్పు. మన ఇద్దరు రిలేషన్ ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? మనసులోన మాటలోన కనులలోన బాబోయ్, ఇంకెళ్దాం. ఓయ్ ఆగు, ఇంకాసేపు. వెళ్దామా? వెళ్ళాలా? ఇంతకన్నా నా వల్ల కాదు, వెళ్దాం పదా. ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? కొంచెం తల్లిస్తావా? చచ్చిపోయేలా ఉన్నా. ఏమైంది నీకు? అసలు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు నాతో ఎవ్వరు ఉండరు. నా జాతకమే ఇంత అనుకునేవాడిని. కానీ నువ్వు నాకు దగ్గర అయినప్పటి నుంచి నా లైఫ్ నాకు నచ్చటం మొదలుపెట్టింది. ఒక్కటి అడుగుతా, నిజం చెప్తావా? చెప్తాను, కానీ నువ్వు దాన్ని నమ్మితే నిజమవుతుంది, నమ్మకపోతే అబద్ధం అవుతుంది. ముందు టెర్రస్ మీద నేను చూసినప్పుడు అబద్ధం అనుకున్నాను. ఆ తర్వాత నిజమని నమ్మటం మొదలుపెట్టాను. నువ్వు నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాతో లైఫ్ లాంగ్ ఇంతే ఉంటావా? నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను రా? ఒకవేళ నేను వెళ్ళినా నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చేస్తావుగా. రే బావా, ఉన్నావా పోయావా? లెగరా, వినిపిస్తున్నాయి నా మాటలో. నిన్నరే లెగరా రే. లెగట్లేదేంటి? గాలు తెద్దామా? రేయ్, ఏం చేస్తున్నావురా? బావా లేచావా బావా? ప్యాంట్ తడిచిపోయింది బావా. ఏ లేనా మీద నుంచి. ఏంటి ఎక్కడున్నా? బావ పిచ్చోడే కూడా. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ఏయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఇంద్రజా ఇది? ఇంద్రజా ఎవర్రా? ఏమి ఎత్తుకుంటున్నాడు వీడు? ఇంద్రజా ఎవరు బావా? రేయ్, నేను పడిపోయి ఎంతసేపు అవుతుందిరా? ఒక అరగంట అవుతుంది బావా.
నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను రా. రే ఏడుస్తున్నావు బావా, ఏమైందిరా చెప్పరా. హాయ్. విరాజ్, రే విరాజ్, ఏడి వీడు? ఏంట్రా ఇంకా ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళి రెడీ అవుపో. మళ్ళీ ఏమైంది? నన్ను ఏ టైంలో కన్నావమ్మా నువ్వు? ఎందుకు నాకు నచ్చింది ఏది నా లైఫ్లో ఉండదు? ఎందుకు నా అక్కడికే ఇలా? ఇంక నా జీవితం ఇంతేనా? రే, జీవితం ఏం మనం రాసుకునే డైరీ కాదురా, మనకి నచ్చిందే ఉంచుకోవడానికి. ఇక్కడ ఒక్కో పేజీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈరోజు బాగుంది అనుకునే లోపు రేపు మారిపోతుంది. దేవుడికి కూడా భయమేరా. మనిషిని సంతోషంగా ఉంచితే ఎక్కడ తన్ని మర్చిపోతామో అని అప్పుడప్పుడు బాధలు రాసి గుర్తు చేస్తుంటాడు. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, జీవితం మనకి నచ్చింది ఇవ్వదు, మనకు కావాల్సింది ఇస్తుంది. మనం వద్దన్నా మన ముందుకు తెచ్చి మరీ పెడుతుంది. ఒక్కసారి అమ్మాయిని చూడరా, నాకెందుకో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. నా కోసమైనా వెళ్ళి కలవరా ప్లీజ్. అక్కడ మీ స్టోరీ అయిపోయింది, ఇక్కడ నా స్కెచ్ అయిపోయింది. ఒకసారి చూసుకోండి. తన పేరు రాయటం మర్చిపోయాను. ఏమన్నారు? ఇంద్రజ కదా? యాక్చువల్లీ కథలో చిన్న మార్పు ఉంది. తన పేరు ఇంద్రజ కాదు. మరి నా కోసమైనా వెళ్ళి కలవరా ప్లీజ్. తను స్కెచ్ ఆర్టిస్ట్ అంటారా, ఇంటి ముందు కూడా మంచిగా ముగ్గులేసి పెడుతుంది. శశిరేఖ వర్మ. నీకు సిగరెట్ అంటే ఇష్టమా? నీకు సిగరెట్ అంటే ఇష్టమా? నువ్వు చెప్పు, ఉందంటావా లేదా? అంటే బాగుండదు అనుకుంటున్నావు కదా? నాకైతే జరగలేదే, కానీ మీ అమ్మమ్మ చెప్పేది మనకు వచ్చే కలలు ముందు జరగబోయే వాటికి సంకేతాలు అని, కారణం లేకుండా ఏం జరగవు అని. ఇంతకీ నీ కల్లోకి వచ్చిన అబ్బాయి ఎవరే? నా కొడుకు కోరుకున్నది వాడికి దక్కేలా చూడు స్వామి. ఆ వచ్చేవాడి ఫోటో అయినా పెట్టచ్చు కదా, ఎవరినని వెతకాలి? నువ్వు వెతకాల్సిన అవసరం లేదే, ఆ అబ్బాయికి నువ్వు తెలుసు కదా, అతనే వచ్చి నిన్ను కలుస్తాడు. హాయ్ విరాజ్. Everybody know my name. Fire upon the rhythm, yeah, me never play a game. Straight from the roots, now we running every lane, and that's what I'm from.